నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఈ మధ్య కాలంలో ఈ బిజీ లైఫ్లో చాలా మందిలో జాయింట్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. అంటే కంటిన్యూస్ డెస్క్ ప్రాబ్లమ్, అంటే డెస్క్ జాబ్ చేయడం వల్లనో, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ వర్కౌట్ వల్లనో, లేకపోతే స్పోర్ట్స్లో యాక్సిడెంట్స్లో ఇంజరీస్ అవ్వడం వల్లనో. దీనికి సంబంధించి మనం మీడియాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ చూస్తుంటాం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చూస్తుంటాం. అంటే సర్జరీస్ కావచ్చు, పిఆర్పి కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో రీజనరేటివ్ మెడిసిన్ అని వింటుంటాం. మరి వీటన్నిటిలో ఏది బెస్ట్ ప్రొసీజర్? ఇలాంటి అన్ని ఫ్యాక్ట్స్ని ఈరోజు డీకోడ్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు వెంకటేష్ మువా గారు ఉన్నారు. డాక్టర్ ఎంబీబీఎస్, ఎండీ ఇన్ స్పోర్ట్స్ మెడిసిన్, ఆల్సో రీజనరేటివ్ ఆర్థోపెడిక్ మెడిసిన్ కూడా. ఈయన ఆల్రెడీ రీజనరేటివ్ మెడిసిన్కి సంబంధించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ మన హైదరాబాద్లో ఇస్తున్నారు. మరి వారితో మాట్లాడి డీటెయిల్గా తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. గుడ్ అండి, వెరీ గుడ్, థ్యాంక్ యూ. జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది చాలా చూస్తుంటాము. అసలు ఈ మధ్య మీడియాలో వినడం కానీ, లేకపోతే చాలామంది సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం పిఆర్పి అనే ఒక ప్రొసీజర్. అంటే వాట్ ఈస్ పిఆర్పి? ఈ రోజుల్లో ఏంటంటే నేను చాలా చూస్తున్నాను, ఈ న్యూస్లు చూడటం, అవి చూస్తుంటే చాలా ఒక మిస్ఇన్ఫర్మేషన్, ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ బాగా నడుస్తుంది అనమాట. యూజువల్లీ నేను ఇంత డీవియేటెడ్ అంటే కంప్లీట్గా రియాలిటీని మార్చేటట్టు వేరే స్టేట్స్లో కానీ ఇండియాలో అయినా కూడా, ఈవెన్ యుఎస్లో అయితే అట్లా మాట్లాడటానికి కుదరదు. అది చూస్తున్నాను. ఇది చూడటం వల్ల ఏమనిపిస్తుంది అంటే మోసపోయేది పేషెంట్స్. పాపం పేషెంట్స్కి అర్థం అవ్వట్లేదు ఏది కరెక్ట్. ఇప్పుడు ఈ డాక్టర్ చెప్పింది కరెక్టా, ఆ డాక్టర్ చెప్పింది కరెక్టా, ఎవరు ఇందులో స్పెషలిస్ట్? సో ఆ కన్ఫ్యూజన్స్ చాలా నడుస్తున్నాయి, అపోహలు అంటారు కదా. సో అందుకని చెప్పి అసలు ఫ్యాక్ట్స్ ఏంటి? ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లో ఉన్నాను, ఆ ఫీల్డ్ రీసెర్చ్ ఇండియాలో ఫస్ట్ మనం రీజనరేటివ్ స్టార్ట్ చేసాము. సో ఐ ఫీల్ ఐఎమ్ క్వాలిఫైడ్ టు వీటికి ఆన్సర్స్ చేయడానికి చాలా వరకు. సో అందుకని అదొక బాధ్యత, మాకు చెప్పాలి అంటే ఏం జరుగుతుందో, ఏది కరెక్ట్ అని ఫీల్ అవుతున్నామో అని చెప్పాలన్నమాట. అలా చూస్తుంటే మీరు పిఆర్పి గురించి అడుగుతున్నారు కదా. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం. అంటే అది మన బ్లడ్ నుంచి వస్తుంది. సో అది కనుక్కున్న తర్వాత ఒక సెవరల్ ఇయర్స్, అంటే 30-40 ఇయర్స్ నుంచి ఉంది. ఒక 20-25 ఇయర్స్ నుంచి స్పోర్ట్స్ పీపుల్లో మొదలైంది. దెన్ స్టెమ్ సెల్స్ అని ఉంటాయండి, బోన్ మ్యారో నుంచి వస్తాయి. సో ఈ రెండు వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తగా రాలేదు, ఇట్స్ బీన్ డన్. అంతకుముందు వెటర్నరీ మెడిసిన్ వాళ్ళు వాడేవాళ్ళు. ఏది మన హార్సెస్లో, రేస్ హార్సెస్కి బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ పెట్టి బాగా వాటికి ఇంజురీస్ అని అలా తెలిసింది. ఓ ఇది బాగా పనిచేస్తుందని హ్యూమన్స్లో రీసెర్చ్ స్టార్ట్ అయింది. ఏది ఒక 30-40 ఇయర్స్ అగో, యూరప్ కానీ యుఎస్ కానీ. సో యుఎస్లో మేము ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఈ ఫీల్డ్ని హ్యూమన్స్లో ట్రయల్స్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు టాకింగ్ 20 ఇయర్స్ అగో. అట్లా చిన్న గ్రూప్ ఫామ్ అయ్యి పెద్ద గ్రూప్ అయ్యి ఇప్పుడు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. అంటే అందరూ ఒక రీసెర్చ్. ఎందుకంటే ఏదైనా కొత్త ఫీల్డ్ ఉన్నప్పుడు ఒక్కళ్ళతో అవ్వదు పని. ఎందుకంటే ఇప్పుడు వేల మందిని మనం రీసెర్చ్ చేయాలి, ఫాలోఅప్ చేయాలి, పబ్లికేషన్స్ ఇవ్వాలి. ఓకే ఇది పనిచేస్తుంది, 10,000 పేషెంట్లు ఇది పనిచేస్తుంది, ఒకటే రకమైన ప్రొసీజర్ చేసాం అన్ని చోట్ల. అట్లా ఇది ఫామ్ అయ్యి 20 ఏళ్ళ తర్వాత ఈ స్టేజ్కి వచ్చామండి. అంటే ఇట్స్ ఎ రియల్ డెవలప్మెంట్ త్రూఅవుట్ ద వరల్డ్ వైడ్. అండ్ ఇది రావటం వల్ల ఏమైందంటే చాలా చేంజెస్. ఇప్పుడు ఇదివరకు కొన్ని కొత్త ఇన్నోవేషన్స్ ఉన్నాయి కదా మెడిసిన్లో, ఇది అలాంటి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇన్నోవేషన్స్ లాగా వచ్చి చాలామందికి హెల్ప్ చేసి ఒక ఆర్థోపెడిక్ ఫీల్డ్లో మేజర్ చేంజెస్. అంటే చాలామంది పేషెంట్స్కి బాగా ఫలితం కానీ లేకపోతే లైఫ్ స్టైల్ జరిగింది. అలాగే వేరే ఫీల్డ్స్లో కూడా రీసెర్చ్ జరుగుతుంది. కార్డియాలజీ అవ్వచ్చు, న్యూరాలజీ అవ్వచ్చు, అట్లా అన్నీ. బట్ ఆర్థోపెడిక్స్లో బాగా అడ్వాన్స్డ్, ఎందుకంటే బాగా ప్రూవ్ అయింది. ఇప్పుడు స్పోర్ట్స్ పీపుల్ ముందు ట్రై చేశారు. సో అట్లా అయ్యి ఇండియాలో కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మనిషి ఇక్కడ మనిషి ఒకటే కదా, పేషెంట్స్ అంటే అందరం ఒక్కటే. సో అక్కడ ఉన్న టెక్నాలజీ ఇక్కడికి తీసుకొచ్చాం అన్నమాట. సో తీసుకొచ్చి మెథాడికల్గా ఇక్కడ కూడా రీసెర్చ్ మొదలుపెట్టి పేషెంట్స్ని ఫాలో అప్ చేసి అక్కడ ఎలా జరిగిందో అలాగే చేస్తాం. ఏది పనిచేస్తుంది, ఏ కాన్సన్ట్రేషన్లో పనిచేస్తుంది అది అప్లై చేయడం. పని చేయకపోతే ఇంకా రీసెర్చ్ చేసుకుని పని చేసినప్పుడు దాని గురించి మాట్లాడటం. సో అది పద్ధతి.
ఈ రకంగా వరల్డ్ వైడ్ అందరూ రీసెర్చ్ ఎవాల్వ్ అయింది. ఇవాల్వ్ అవుతుంది. కరెక్ట్. కానీ ఇక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ బేసిస్ ఏమీ లేకుండా, రీసెర్చ్ లేకుండా, పబ్లికేషన్స్ ఏమీ లేకుండా నేను స్పెషలిస్ట్, నేను ఇది చేస్తున్నాను అనేది బాగా వినిపిస్తుంది. అది దాని మూలాన ఏంటంటే అవ్వచ్చు, గొప్ప డాక్టర్ అవ్వచ్చు, స్పెషలిస్ట్ అవ్వచ్చు. కాకపోతే ఇప్పుడు కొత్త ఫీల్డ్ కాదండి. ఇప్పుడు నేను కొత్తది మాట్లాడుతున్నాను, రీజనరేటివ్ మెడిసిన్ ఇది. మాట్లాడినప్పుడు నేను ఒట్టి మాట్లాడితే కుదరదు కదా. ఎందుకు మాట్లాడుతున్నాను, దీని వెనకాల ఏముంది రీసెర్చ్, పబ్లికేషన్ అయిందా, వేల మంది ఇది చేయించుకున్నారా, ఈ కాన్సన్ట్రేషన్ జరిగిందా చూపించాలి పబ్లికేషన్స్. సో అట్లా యాక్చువల్గా ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ డీప్. మెడిసిన్ అంటే ఎవిడెన్స్ బేస్డ్. ఎవిడెన్స్ అంటే ఇప్పుడు పని చేస్తుందని చూపిస్తేనే వాడాలి. కరెక్ట్. అది ఇంకొకళ్ళు చేస్తుందని మనం వాడకూడదు. ఇప్పుడు నా పేషెంట్స్ పనిచేస్తుంది అన్నారంటే నా పేషెంట్స్ మీద 10 ఏళ్ళ నుంచి ట్రయల్స్ జరగటం, బయట రీసెర్చ్ చేయటం జరుగుతుంది. అలా జరగాలి. ఎందుకు కొత్త ఫీల్డ్ కాబట్టి. పాత ఫీల్డ్ అనుకోండి, ఇప్పుడు న్యూరాలజీ, కార్డియాలజీ అనుకోండి, ఆల్రెడీ చేస్తున్నారు. ఈవెన్ ఆర్థోపెడిక్ సర్జరీ అంటే నీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నారు. నేను కొత్తగా చేయక్కర్లేదు ట్రయల్స్. కొత్తది ఉన్నప్పుడు మన బాధ్యత. సో అట్లా ఈ ఫీల్డ్ జరగాలండి. అది జరగట్లేదు. అందుకనే ఈ విషయాలు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, స్టెమ్ సెల్స్ అంటే బోన్ మ్యారో నుంచి వస్తాయి, ఈ మన బాడీలోంచి వస్తాయి. సో ఈ కేపబిలిటీ ఉంటుంది ఈ సెల్స్కి. ఇది కొన్ని ఆర్థోపెడిక్ కండిషన్స్, జాయింట్ కానీ, లిగమెంట్స్ కానీ, టెండన్స్ కానీ ఉన్నప్పుడు, కట్ అవటం కానీ, ఆర్థరైటిస్ కానీ జరిగినప్పుడు వాటితో ఈ హీల్ చేయవచ్చు. సో అన్నిటికీ ఆపరేషన్లు అక్కర్లేదు, కానీ కొన్నిటికి ఆపరేషన్స్ కావాలి. కానీ పిఆర్పి వాళ్ళైతే ఎట్లా అంటారంటే అసలు ఎలాంటి సర్జరీ లేకుండా జస్ట్ పిఆర్పి తోటి లైఫ్ లాంగ్ సొల్యూషన్ వచ్చేస్తుంది అనే స్టేట్మెంట్స్ వింటుంటాము. అది క్రిమినల్ యాక్చువల్లీ. అది క్రిమినల్. ఎందుకంటే ఇప్పుడు మోసపోయేది ఎవరు? పేషెంట్కి అర్థం అవ్వట్లేదు. పేషెంట్ పాపం నొప్పిలో ఉంటాడు, కానీ ఏదో రిలీఫ్ కావాలి, ఇదేదో మ్యాజికల్గా చెప్తున్నారు అని. అది చాలా తప్పు. పిఆర్పికి రోల్ ఉందండి, అంటే పని చేస్తుంది. ఎక్కడ పని చేస్తుంది పిఆర్పి? ఎప్పుడు చేస్తుంది అంటే చిన్న చిన్న ఇంజురీస్, ఇప్పుడు మనకి కాళ్ళు బెనకటం, టెండన్ ఇన్ఫ్లమేషన్ రావటము, కొంచెం కార్టిలేజ్ స్వెల్లింగ్ రావటము, ఎర్లీ ఆర్థరైటిస్ అంటే మరీ అరిగిపోడిన జాయింట్స్ కూడా కాదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడైతే స్వెల్లింగ్ ఉందో, ఇన్ఫ్లమేషన్ ఉందో, పిఆర్పి అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ తీసి పెడతాం మూలాన ఏంటంటే అది హీల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అది తర్వాత ఏంటంటే బాగా అరిగిపోయి వస్తారు. ఇప్పుడు మోకాళ్ళే చూసుకోండి, చాలా కామన్ కదా ఇక్కడే కాదు వరల్డ్ వైడ్. బాగా అరిగిపోయి వస్తారు. మరి అంటే బోన్ మీద బోన్ ఉండి కాలు వంకర తిరిగి నడవలేక స్టేజ్ 4 అంటారు. వాళ్ళకి ఎలా పనిచేస్తుంది? ఎన్ని పని చేయవు, వాళ్ళకి ఆపరేషన్ కావాలి. వాళ్ళు వెళ్ళి రీప్లేస్మెంట్ చేసుకోవాలి. అది ఎంతమందికి? ఇప్పుడు 10 మంది కాళ్ళు నొప్పులతో వచ్చారనుకోండి, మనం మాట్లాడుకుందాం. ఒకళ్ళు ఇద్దరికి ఇప్పుడిప్పుడు మొదలై చిన్నగా ఉంటుంది, ఒకళ్ళకి పిఆర్పితో పనిచేస్తారు. 2-3 బాగా అరిగిపోయి ఉంటారు, వాళ్ళకి ఆపరేషన్ కావాలి. అంటే ఇది కావాలి, ఇది కావాలి. కానీ ఇక్కడ ఈ 7-8 మంది ఉన్నారు కదా మధ్యలో. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మనం ఉన్నాం. నాకు ఇప్పుడు వాక్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఇలా కట్ అయింది అనుకోండి, మెనిస్కస్ కుషన్ కట్ అయింది అనుకోండి, మరి దానికి ట్రీట్మెంట్ కావాలి కదా. ఇప్పుడు ఒక రకంగా ఏంటంటే అది స్టేజ్ 1 అనుకోండి, ఆర్థరైటిస్ వచ్చే ఛాన్స్. మనం ఇది ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది? స్టేజ్ 2, 3, 4కి వెళ్తే ఆపరేషన్ కావాలి. ఇన్ని రోజులు ఏముందంటే మనకి ఈ ట్రీట్మెంట్ లేదు. లేకపోయేసరికి ఆపరేషన్ ఒక్కటి ఉంది, లేకపోతే ఎర్లీ ఉంది. స్టెమ్ సెల్స్ మధ్యలో ఏ ట్రీట్మెంట్ దట్ కెన్ యాక్చువల్లీ పిఆర్పి కన్నా ఎక్కువగా హీల్ చేసే కేపబిలిటీ ఉన్నాయి అన్నమాట. ఓకే.